మొదట హిందూ ధర్మ పరిరక్షణ అనే అంశం మీదనే మన ఎన్నోసార్లు శ్రీ అరవిందరావు గారు మాట్లాడారు. వారు ఈనాడు ఈ సభలో హిందూ ధర్మం అనే సబ్జెక్ట్ని మన చెరువు రాంబాబు గారు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి శ్రీ అరవిందరావు గారిని త్రూఅవుట్ గ్లోబ్ హిందూయిజం ఎలా ఉంటోంది, ఆశించిన విధంగా ఉందా లేదా, ధర్మానికి గ్లాని జరిగితే మనం ఏ విధంగా రియాక్ట్ కావాలి అనే విషయంలో నేను అనుకోకుండా మన అరవిందరావు గారికి ఈ సబ్జెక్టు మాట్లాడితే బాగుంటుందని అభిప్రాయం చెప్తున్నాను. దయచేసి వారి అనుకూలాన్ని బట్టి త్రూఅవుట్ గ్లోబ్ హిందూయిజం నిలబడాలంటే ఏం చేయాలి, మనం ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితులు అనే అంశం మీద వారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సభాధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర శర్మ గారు, పెద్దలు డాక్టర్ సూరి శ్రీమతి గారు, అలాగే శ్రీమతి అనంతలక్ష్మి గారు, రామచంద్ర మూర్తి గారు, చెరువు రాంబాబు గారు, అన్నదానం సత్యనారాయణమూర్తి గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. కొంతమంది పేర్లు నాకు గుర్తులేవు. అందరికీ కూడా నా నమస్కారాలు. సభలో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. శ్రీ అన్నదానం సత్యనారాయణమూర్తి గారు ఒక ప్రశ్న వేశారు. ఏంటంటే హిందూయిజం ఎలా నిలబడుతుంది, నిలబడడానికి మనం ఏం చేయాలి అని చెప్పని ఒక ప్రశ్న వేశారు. నా దృష్టిలో హిందూయిజం నిలబడుతుందండి. ఎందుకు నిలబడుతుందంటే మనం ఇక్కడ మన పుస్తకాలు చదవకపోయినా, మనం ఇక్కడ మన భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ ఏమీ తెలుసుకోకపోయినా, రామాయణం భారతము ఏమీ చదవకపోయినా, మన పిల్లవాళ్ళు చాలామంది అమెరికాలో ఉన్నారు. మనం చేసిన మంచి పని ఏంటంటే చాలామందిని అమెరికాకి పంపించేశాం. వాళ్ళందరూ కూడా చాలామంది అమెరికాలో ఉండి మన శాస్త్రాలు చాలా చక్కగా చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారండి. తర్వాత మీరు అమెరికాలో ఉన్నటువంటి వెబ్సైట్స్ కొన్ని చూశారంటే, ఉదాహరణకి వేదాంత సొసైటీ అనేటువంటిది రామకృష్ణ మిషన్ వాళ్ళది ప్రతి సిటీలో ఉందండి. వేదాంత సొసైటీ ఆఫ్ కాలిఫోర్నియా, న్యూయార్క్, తర్వాత షికాగో కావచ్చు, మరొకటి కావచ్చు, డాలస్ కావచ్చు, అన్ని పెద్ద పెద్ద సిటీస్ అన్నిట్లో కూడా వేదాంత సొసైటీ ఉన్నది. ప్రతి సిటీలో కూడా చెన్మయ మిషన్ అని ఉన్నది. వాళ్ళు కేవలం ఏదో భగవద్గీత నేర్చుకోవడమే కాదండి, చాలా బాగా చక్కగా చదువుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది బాగా యాక్టివ్గా రచనలు చేసేటువంటి వాళ్ళు కూడా అమెరికాలో ఉన్నారు. వాళ్ళు చక్కగా వేదాలు చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రతిరోజు ఇక్కడ స్కైప్లో కావచ్చు, లేకుంటే ఇంకేదో ఇంటర్నెట్లో కావచ్చు, వాళ్ళు లైవ్ టీచర్స్తో ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు కావచ్చు, శాస్త్ర పండితులు కావచ్చు, వీళ్ళందరితో కూడా కాంటాక్ట్లో ఉంటూ నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పోతే ప్రాబ్లం అంతా మనలోనే ఉన్నది. మనం చాలామంది అసలు హిందూ మతం అంటే ఏమిటి అనేది గురించి మనము తెలుసుకోము, బ్రాహ్మణులు అంటే ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోము. ఆ పద్ధతిలో చాలా మట్టుకు బ్రాహ్మణ సమాజం చాలా మట్టుకు అలా ఉంది. ఎందుకంటే మనం వచ్చిన వాతావరణం అలాంటిది. ఎందుకంటే బ్రిటిష్ వాడు వచ్చినప్పటి నుంచి సుమారు 300 సంవత్సరాలు మనల్ని తొక్కిపెట్టేశారు. బ్రాహ్మణుల్ని కంప్లీట్గా తొక్కిపెట్టేశారు. బ్రాహ్మణుడు సొసైటీలో వీడొక విలన్ అని చెప్పని వాళ్ళు రచనలు చేశారు. బ్రాహ్మణ ద్వేషము సమాజంలో పెంచారు. బ్రాహ్మణుని చూస్తే ఒక బ్రాహ్మణుడు ఒక పాము కనిపిస్తే ఫస్ట్ బ్రాహ్మణుని చంపు, పాముని తర్వాత వదిలేచ్చు అని చెప్పి కూడా తమిళనాడులో చాలా గొప్ప స్లోగన్ ఇప్పుడు కూడా ఇస్తున్నారండి. ఇప్పుడు కూడా తమిళనాడులో నాయకులు ఇఫ్ యూ సీ ఎ బ్రాహ్మణ్ అండ్ స్నేక్ యూ కిల్ ద బ్రాహ్మణ్ ఫస్ట్ అనేటువంటి స్లోగన్ ఇప్పుడు కూడా ఇస్తున్నారు. సో అలాంటిది బ్రాహ్మణ ద్వేషాన్ని ఇంత సమాజంలో పెంచి సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్కి, సమాజంలో అవినీతి కావచ్చు, పావర్టీ కావచ్చు, సమాజంలో ఉన్న పావర్టీకి కూడా బ్రాహ్మణుడే కారణం అన్నాడు. సో ఇలాగా ప్రతిదానికి కూడా సమాజంలో కుల వ్యవస్థను వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళు బ్రిటిష్ వాడు మన దేశాన్ని లూట్ చేయడం వల్ల మన దేశంలో 165 మిలియన్ పీపుల్ గాట్ కిల్డ్ అంట. వాళ్ళు బ్రిటిష్ రూల్ టైంలో ఎంతమంది చనిపోయినారంటే 165 మిలియన్ పీపుల్ గాట్ కిల్డ్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్. దానిలో చాలామంది కరువు కాటకాలతో చచ్చిపోయినారండి. ఆ కరువు కాటకాలు కూడా మ్యాన్ మేడ్, దే ఆర్ నాట్ న్యాచురల్, దే ఆర్ ఆల్ మ్యాన్ మేడ్. బికాజ్ ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా కూడా అక్కడ తీసుకెళ్లారు, రా మెటీరియల్ తీసుకెళ్లారు, పంటల్ని తీసుకెళ్లారు. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ టైంలో వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మొత్తం పంటనంతా కూడా తీసుకెళ్లి అక్కడ బ్రిటిష్ ఆర్మీ అంటే మన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. దీన్నంతా కూడా తీసుకెళ్లడం వల్ల మిలియన్స్ ఆఫ్ పీపుల్ డైడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. దాన్ని బెంగాల్ ఫ్యామిన్ అని మనం చరిత్రలో చూస్తుంటాము.
సో ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు పాశ్చాత్య వాళ్ళ రూల్లో వాళ్ళకి ఎందుకు బ్రాహ్మణ ద్వేషం ఎందుకు అనేది కూడా మనం ఆలోచించాలి. మనం ఏదో బ్రిటిష్ వాడు ఏదో బ్రాహ్మణులు తిట్టాడు అంటే, ఎందుకంటే ఈ రెండు అబ్రహామిక్ రిలీజన్స్ కూడా, రెండు అబ్రహామిక్ రిలీజన్స్ అంటే ఒకటి ఇస్లాం అండ్ ఇంకోటి క్రిస్టియానిటీ, వీళ్ళకి ఏంటంటే వీళ్ళ సిద్ధాంతంలోనే ఉందండి. ఏమిటంటే మనం తప్ప ప్రపంచంలో ఇంకెవడు ఉండకూడదు అనేది వాళ్ళ సిద్ధాంతం. ఇప్పుడు ఇస్లాం తీసుకుంటే వాళ్ళకి అదే సిద్ధాంతమే, క్రిస్టియానిటీ తీసుకుంటే అదే సిద్ధాంతమే. అందుకనే వాళ్ళు కూడా 10వ శతాబ్దం నుంచి వాళ్ళు దెబ్బలాడుకుంటూనే ఉన్నారు. దాన్ని క్రూసైడ్స్ లేక మత యుద్ధాలు అంటారు. సో వాళ్ళు దెబ్బలాడుకుంటూనే ఉన్నారు. వాళ్ళు దెబ్బలాడుకుంటూ అట్ ది సేమ్ టైం ఇండియాలో ఇంకా ఈ హిందూ మతం అనేది మిగిలిందే, దీన్ని డిస్ట్రాయ్ చేస్తే తప్ప, ఈ మతాన్ని డిస్ట్రాయ్ చేసి ఈ దేశాన్ని మనం పంచుకోవాలి అనేటువంటి భావన వాళ్ళ స్ట్రాటజీలో ఉన్నదనమాట. ఈ హిందూ మతం డిస్ట్రాయ్ చేయాలంటే హిందూ మతాన్ని అంతో ఎంతో నిలిపి ఉంచుతున్నటువంటి సామాజిక వర్గం ఏది? అంతో ఎంతో హిందూ మతాన్ని కొద్దిగా నిలుపుతున్నటువంటి సామాజిక వర్గం బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణుడు అనేటువంటి వాడిని ఫస్ట్ డిస్ట్రాయ్ చేయాలి. ఈ ప్రయోగం తమిళనాడులో ప్రారంభమైంది, ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రారంభమైంది. బ్రిటిష్ వాళ్ళు జస్టిస్ పార్టీ అంటూ ఒక పార్టీని ఏర్పాటు చేశారు. ఆ జస్టిస్ పార్టీ మనకు ఆంధ్ర ప్రాంతంలో కూడా మొదలైంది. కానీ అదృష్టవశాత్తు మన వాళ్ళు ఆ జస్టిస్ పార్టీ వాళ్ళు తమిళనాడుకు ఇక్కడికి తేడా ఏంటంటే, తమిళనాడులో ఉన్నటువంటి జస్టిస్ పార్టీ వాళ్ళు కేవలం బ్రాహ్మణ ద్వేషంతో వెళ్ళారు, పుస్తకాలను తగలబెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి జస్టిస్ పార్టీ వాళ్ళు పుస్తకాలను తగలబెట్టలేరు. మేమెందుకు గొప్పగా కూడా ఈ బ్రాహ్మణుల గ్రేట్నెస్ ఏముంది, మేము కూడా పుస్తకాలు చదువుతాము అని వాళ్ళు కూడా వేదాలు చదువుకున్నారు, వాళ్ళు కూడా శాస్త్రం చదువుకున్నారు, వాళ్ళు కూడా గొప్ప పండితులయ్యారు. ఉదాహరణకు కొంతమంది ఈ కృష్ణా గుంటూరు ఈ ప్రాంతంలోని కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు, బ్రాహ్మణులు కాని అగ్రవర్ణాల వాళ్ళు, వాళ్ళ పేర్లు నేను చెప్పను, సభలో చెప్పడం బాగుండదు. వాళ్ళు కొంతమంది మేము కూడా బ్రాహ్మణులే అని చెప్పని వాళ్ళు పురోహితులు కూడా అయ్యారు, పెళ్లిళ్ళు చేశారు, అన్నీ చేశారు, మంచి పుస్తకాలు రాశారు. కాబట్టి వాళ్లకు బ్రాహ్మణ ద్వేషము రాలే. బ్రాహ్మణులతో పాటు బ్రాహ్మణులతో కాంపిటీషన్ వచ్చింది, కానీ బ్రాహ్మణ ద్వేషం అంత రాలే. తమిళనాడులో లాగా వీళ్ళని నాశనం చేయాలి అనేటువంటి సిద్ధాంతంలోకి ఆ లెవెల్కి వీళ్ళు పోలేదు. సో ఆ విధంగా అది బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగింది. పోనీ బ్రిటిష్ వాడు వెళ్ళిపోయి 75 ఏళ్ళు అయింది కదా, ఇంకా ఎందుకు మనం వాళ్ళని తిడుతున్నాము అంటే, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి నాయకులు కూడా బ్రిటిష్ వాడు ఏ పాలసీని అడాప్ట్ చేసుకున్నాడో, ప్రజెంట్ పీపుల్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాదు, మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా దే ఫాలోడ్ ది సేమ్ పాలసీ. దే అలౌడ్ క్యాస్ట్ సెన్సస్, ఇట్లాంటివన్నీ కూడా దే అలౌడ్ ఆల్ దీస్ క్యాస్ట్ డివిజన్స్. తర్వాత ఓటు బ్యాంకులను నిర్మాణం చేసుకున్నారు. క్యాస్ట్ అనేటువంటిది ఆటోమేటిక్గా పోవలసినటువంటి విషయం, కానీ అలా పోనీయకుండా మనుషుల్ని, సమాజాన్ని అంతటి కూడా డివైడ్ చేశారు. నువ్వు ఈ క్యాస్ట్ అని డివైడ్ చేశారు. ఈ డివిజన్ కంతటి కూడా బ్రాహ్మణుడు రెస్పాన్సిబుల్ అన్నారు. ఇలాంటి అబద్ధాలన్నీ కూడా మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ కావడం అనేటువంటిది మన నాయకుల యొక్క చాలా అవివేకత, అజ్ఞానము అని చెప్పాలి. ఎందుకంటే మనం ఇప్పుడు బ్రాహ్మణుల గురించి వద్దాం. హిందూ మతం ఎట్లా నిలిచింటుందని నా నమ్మకం. ఎందుకంటే ఇక్కడ కాకపోయినా అమెరికాలో నిలిచింటుందండి. ఎందుకంటే సిద్ధాంతాన్ని ఎవడు నాశనం చేయలేడు. ఇప్పుడు 2+2=4 అనేదాన్ని ఎవడు కాదనలేడు. 2+2=5 అంటే అప్పుడు డిస్ప్యూట్ వస్తుంది. ఒక ఆయన 2+2=5 అంటాడు, ఇంకొక ఆయన లేదు 2+2=3 అంటాడు. మరి అలాంటప్పుడు డిస్ప్యూట్ వస్తుంది. ఎందుకంటే మా బుక్లో ఇలాగే ఉంది అని అంటాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు దే ఫాలో వన్ బుక్, ఆ బుక్లో ఉండేదే సత్యం అంటారు. కాబట్టి మా దేవుడు అంటే ఇదే, మా దేవుడే కరెక్ట్ దేవుడు అని దెబ్బలాడుకుంటుంటారు. కాబట్టి అక్కడ డిస్ప్యూట్ వస్తుంది. 2+2=4 అనే చోట డిస్ప్యూట్ రాదు. ఇప్పుడు మన వేదాంత సిద్ధాంతం అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఫిలాసఫీ, ఉపనిషదిక్ ఫిలాసఫీ అంటే మనమందరం కూడా ఏదో పాతకాలం వాళ్ళు గడ్డాలు పెంచుకున్నటువంటి ఋషులు ఏదో రాసుకున్నారులే అని మనం అనుకుంటాం. కానీ ఇది చాలా శాస్త్రీయమైన విచారం అండి. నేను ఒకప్పుడు నాస్తికుడిగా ఉండేవాడిని, 40 ఏళ్ల క్రితం నేను కూడా నాస్తికుడిగా ఉండేవాడిని. ఆ తర్వాత మెల్లిమెల్లిగా నా అదృష్టవశాత్తు ఏదో నేను గుంటూరులో పనిచేస్తున్నప్పుడు ఎవరో కొంతమంది మంచి వాళ్ళతో కొంచెం సాంగత్యం కలిగి కొంచెం అసలు భగవద్గీతలో ఏమున్నది, అసలు ఉపనిషత్తులు అంటే ఏమిటి, ఇట్లాది తెలుసుకునే అవకాశం కలిగింది. అది తెలిసిన తర్వాత, అరే నువ్వు నాస్తికుడు, నేనేదో రేషనలిస్టు, హేతువాది అని చెప్పని నువ్వు అంటున్నావు, ఇక్కడ ఎంతకంటే గొప్ప హేతువాదం ఉంది, ఎంతకంటే గొప్ప చాలా రేషనల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నది. భగవంతుడు అంటే ఏమిటి, దానికి ఒక రూపం ఉంటుందా, దానికి ఒక పేరు ఉంటుందా, దానికి ఆయన ఎక్కడో ఆకాశంలో కనుక ప్లేస్లో ఒక స్థానంలో కూర్చొని ఉంటాడా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ మన వాళ్ళు వేసుకున్నారు. ఇలాంటి ప్రశ్నలన్నీ వేసుకొని మిగతా మతాల్లో లాగా నాకు దేవుడు ఏదో మెసేజ్ ఇచ్చాడు, ఆ మెసేజ్ని మీకు అందజేస్తున్నాను, మీరందరూ నమ్మి తీరాలి, నమ్మకుంటే మీ నెత్తిన మీ మెడపైన కత్తి పెడతాం, అలాంటి వాదనలు లేవు మనకి.
డిబేట్ చేసుకున్నారు అందరు కూడా. మనకు ఉపనిషత్తులు చదివితే ఉపనిషత్తుల్లో స్త్రీలు పురుషులు కూడా ఉన్నారు. ఆ ఋషులందరూ కూడా అందరు అందరూ మగవాళ్ళే అనుకోకండి. ఆ ఋషుల్లో కూడా స్త్రీలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళను ఋషిక అన్నారు. వాళ్ళు కూడా మంత్ర ద్రష్టలు ఉన్నారు. ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలని దర్శించినటువంటి ఋషుల్లో స్త్రీలు ఉన్నారు. అన్ని వర్గాల సమాజంలోని అన్ని వర్గాల వారు ఉన్నారు. ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. ఇవన్నీ మనం తెలుసుకుంటేనే మన సమాజంలో వీడు క్రియేట్ చేసినన్ని దురభిప్రాయాలు, బ్రాహ్మణులపైన క్రియేట్ చేసినటువంటి దురభిప్రాయాలు మనకు అర్థమవుతాయి. తర్వాత బ్రాహ్మణ అనే దాని గురించి చెప్తే, బ్రాహ్మణుడి బాధ్యత ఏంటి అంటే, బ్రాహ్మణుడు అంటే ఏంటండి? సమాజంలో ఉన్నటువంటి మిగతా వర్గాలకి మనకి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, మిగతా వర్గాలు నేను ఆ కులము, నేను ఈ కులము, నేను ఈ కులము అంటున్నారు, కానీ హిందూ ధర్మాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు లేదు. మరి ఇక్కడ ఇదేమిటిది? హిందూ ధర్మాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత నీకున్నది. అది ముఖ్యమైనటువంటి భేదం అండి. ఎందుకంటే బ్రాహ్మణుడు అనేటువంటిది ఒక కులము కాదు, ఇది ఒక వర్ణము అనేటువంటిది మనకు తెలుసుకోవాలి. ఈ కులము వర్ణము అనే దాని గురించి చెప్పాలంటే అది పెద్ద అరగంట టాక్ అవుతుంది, కాబట్టి నేను దానిలోకి పోను. దయచేసి ఇక్కడ ఐఎమ్ హ్యాపీ, కొంతమంది యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. చాలామంది చాలా చోట్ల మీటింగులకు అందరూ కూడా వృద్ధులే వస్తుంటారు. ఈ మీటింగ్లో కొంతమంది యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు మనం ముఖ్యంగా ఇప్పుడు నౌ టు ఆల్ ది యంగ్స్టర్స్ వాట్ ఐ కెన్ సే ఈస్, there is so much of material on the internet. There is so much of material on the internet to know about Hinduism. ఉదాహరణకి ఐ కెన్ సజెస్ట్ సమ్ టాక్స్. మీరు మీ టెలిఫోన్లలో మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి there is one Swamiji called Sarvapriyananda. Young people can note Sarvapriyananda. There is one Swamiji. You kindly listen to his talks. ఆయన ఎంత సైంటిఫిక్ గా భగవద్గీతను, ఉపనిషత్తుల్ని ఎంత సైంటిఫిక్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాడంటే, దాన్ని అంటే సైంటిఫిక్ రీజనింగ్ ఉంటుంది. ఈయన దానిలోకి సైన్స్ ని ఇంపోజ్ చేయడం లేదు, సైన్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం లేదు. ఆయన చాలా చక్కగా ఎంత శాస్త్రీయంగా ఉన్నది ఈ సిద్ధాంతం అనేటువంటి చెప్తాడు అనమాట. సో కాబట్టి యంగ్ పీపుల్ మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇది ముఖ్యంగా బ్రాహ్మణులు అనేటువంటి ఒక వర్ణం. ఇట్ ఈస్ నాట్ ఎ క్యాస్ట్. సో ఇప్పుడు ఈ బ్రాహ్మణుల గురించి ఎందుకు ఇంత ద్వేషము అని చెప్పనంటే, నేను ఇందాక చెప్పాను చూడండి, ఈ మతం పోతే తప్ప మన మతాన్ని ఇక్కడ స్థాపించలేము. ఈ మతం పోవాలంటే ఈ బ్రాహ్మణులు అనేటువంటి వర్గాన్ని మనం ఎలిమినేట్ చేయాలి అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం అండి. ఇది మనం తెలుసుకోవాలంటే, ఇది నాకు కూడా తెలియదు, నాకు చాలా ఏళ్ల వరకు తెలియదు. ఇప్పుడు ఇటీవలి కాలంలో అంటే నేను యాక్చువల్గా రిటైర్ అయిన తర్వాత కొద్దిగా, నేను రిటైర్ అయ్యే వరకు కూడా మన బ్రాహ్మణ సభలకు కూడా నేను వచ్చేవాడిని కాదు. నేను బ్రాహ్మణ సభలకు నేను రాను అనేవాడిని. కానీ ఆ తర్వాత అరే సమాజంలో ఇంత బ్రాహ్మణ ద్వేషం ఉన్నప్పుడు మనం అరే ఏ విషయం ఏంటి తెలుసుకోవాలి కదా, అందరికీ తెలపాలి కదా అనే ఇది వచ్చింది నాకు. ఇప్పుడు ఈ బ్రాహ్మణుల గురించి కానీ మన భారతదేశాన్ని విడగొట్టడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని తెలుసుకోవాలంటే మీరు యంగ్స్టర్స్ అందరూ కూడా నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, యూ హ్యావ్ టు రీడ్ ద బుక్స్ ఆఫ్ వన్ జెంటిల్మెన్ కాల్డ్ రాజీవ్ మల్హోత్రా. దేర్ ఇస్ వన్ జెంటిల్మెన్ నేమ్డ్ రాజీవ్ మల్హోత్రా. ఆయన పుస్తకాలు తప్పకుండా చదవండి. ముఖ్యంగా బ్రేకింగ్ ఇండియా అనే పుస్తకాన్ని మనం తప్పకుండా చదవాలండి. చదివితే ఈ వెస్టర్న్ కంట్రీస్ ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో మెనీ అటెంప్ట్స్, ఎన్నెన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో మార్గాల ద్వారా, ఎన్నెన్నో స్ట్రాటజీల ద్వారా దేశాన్ని విడగొట్టడానికి ఎలా ప్రయత్నం చేస్తుంది. ఆ స్ట్రాటజీల్లో ఒకానొక స్ట్రాటజీ బ్రాహ్మణులు ఎలిమినేట్ చేయడం అనేటువంటిది. ఇటీవలి కాలంలో కొన్ని మంచి బుక్స్ వచ్చాయండి. అలాగే యూట్యూబ్ టాక్స్ కూడా వచ్చినాయి. యూట్యూబ్ టాక్స్ లో గోవాలో జరిగినటువంటి ఇన్క్విజిషన్ అంటే ఊచకోతగా బ్రాహ్మణుల్ని చంపినటువంటి సంఘటనలు మనకు తెలియదు. 16వ శతాబ్దంలో ఏ విధంగా ఇప్పుడు ఈ పోర్చుగీస్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు ఏ విధంగా గోవాలో ఉన్నటువంటి హిందువులను, అందులో ముఖ్యంగా బ్రాహ్మణులు ఎలా చంపారు అనేటువంటిది గోవాలో ఉన్నటువంటి ఇన్క్విజిషన్ అని మీరు యూట్యూబ్లో చూస్తే బోలెడని టాక్స్ వస్తాయండి. అలాగే ఇటీవలే ఇంకొక ఆయన ఒక పుస్తకం రాశాడు, బ్రాహ్మిన్ జెనోసైడ్ అని. జెనోసైడ్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. జెనోసైడ్ అంటే ఊచకోతగా ఒకరినిద్దరిని కాదు, మాస్ మర్డర్స్ అన్నమాట. మాస్ మర్డర్స్, వేలాది మందిని మర్డర్ చేయడం అనేటువంటిది బ్రాహ్మిన్ జెనోసైడ్ అని. ఆ బ్రాహ్మిన్ జెనోసైడ్ అనేటువంటి దాన్ని ఒక పుస్తకం రాశాడు ఒక ఆయన, బాలాజీ, అతని పేరు వచ్చి బాలాజీ. ఇతని టాక్స్ కూడా మనకున్నాయి. మనకి ఇప్పుడు గ్రేట్ అడ్వాంటేజ్ యూ హ్యావ్ గాట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ద వెబ్సైట్, ఆల్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇంటర్నెట్. సో కాబట్టి మనం అది తెలుసుకోవాలి.
ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన సిద్ధాంతం అని అంటున్నాం కదా, మన డాక్ట్రిన్ అంటున్నాం కదా. మన డాక్ట్రిన్ అంటే మన పుస్తకాలు 2 టైప్స్ అండి. ఒకటి ఫిలాసఫీ చెప్పేటువంటిది, ఇంకొకటి పురాణాలు లాంటివి. ఇప్పుడు పురాణాలు తీసుకొని ఇదిగో ఈ కార్తీక పురాణంలో నువ్వు ఈ నదిలో స్నానం చేస్తే నీకు ఇంత పుణ్యం వస్తుంది, ఇన్ని కోట్ల జన్మల పాపం పోతుంది, ఈ కథలన్నీ ఒకటి. ఇంకేదో ఒక ఆయనకి ఇంకేదో సంపద కలిగింది, ఇంకేదో పూజ చేస్తే ఇంత సంపద కలిగింది, ఇదంతా పురాణాలు. సిద్ధాంతం అంటే లాజికల్గా దేవుడు అంటే ఏమిటి, జీవుడు అంటే ఏమిటి, ప్రపంచం అంటే ఏమిటి, వీటికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే దాని గురించి చాలా సైంటిఫిక్గా క్వశ్చన్ చేసి ఆన్సర్ చేసేటువంటి విధానము మన ఉపనిషత్తుల్లోనూ గీతలోనూ ఉంటుందండి. సో భగవద్గీత గురించి టాక్స్ కూడా నేను ఇందాక సర్వప్రియానందానుగా స్వామీజీ పేరు చెప్పాను. ఆయన టాక్స్ కూడా మనకు భగవద్గీతలో మన ఇంటర్నెట్లో ఉన్నాయి. ఏది సర్వప్రియానంద టాక్స్ ఆన్ భగవద్గీత. దయచేసి వినండి, ఎంత సైంటిఫిక్గా మన వాళ్ళు ఆలోచించి చెప్పారు. సో 2 లెవెల్స్లో ఉన్నది. ఒకటి ఫిలాసఫీ అనేటువంటి లెవెల్, అంటే ప్రశ్నించేటువంటి వాడికి. తర్వాత మామూలుగా ఏదో పూజ చేసుకుంటూ వెళ్ళి అమాయకంగా ఉండేటువంటి వాడికి ఏదో పూజలు పునస్కారాలు అనే లెవెల్లో అదొకటి. అది కూడా ముఖ్యమే, అది చాలా ముఖ్యం అది. సో ఈ విధంగా ఇప్పుడు మనకు సైంటిఫిక్గా తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఈనాటి యువతీ యువకుల పైన ఎంతో ప్రెషర్ ఉన్నది. ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్తారు, కాలేజీకి వెళ్ళినప్పుడు మీ కొలీగ్సే వస్తారు. మీకు ఆ కాలేజీల్లో చాలా కన్వర్షన్స్ జరుగుతున్నాయండి. దయచేసి పేరెంట్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే కాలేజీల్లో ఈనాడు గో టు ఎనీ కాలేజీల్లో చాలా కన్వర్షన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే నాకు డైరెక్ట్గా నాకు చాలామంది చెప్తుంటారు. సో ఈ కన్వర్షన్స్ ఎలా జరుగుతుంటాయి, చాలా ఫ్రెండ్లీగా వస్తారు, చాలా మంచి ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తారు, ఇండ్లకు పిలుస్తారు, మెల్లిమెల్లిగా ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. తర్వాత చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ మొదలవుతాయి. ఇప్పుడు కేరళ ఫైల్స్ అని ఒక సినిమా వచ్చింది, ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే. ఇప్పుడు మా మతంలో ఒకే దేవుడు ఉన్నాడు, మీకు 100 మంది దేవుళ్ళు ఉన్నారు అంటారు. మనకు 100 మంది దేవుళ్ళు అంటే ఏమిటి, నిజంగా 100 మంది ఉన్నారా? ఒకే రియాలిటీ, ఒకే తత్వం, సుప్రీం రియాలిటీ అంటాం కదా, దానిలో ఉన్నటువంటి అనేక రూపాలు మాత్రమే ఇవన్నీనా అనేటువంటిది మనకి ఎంతమందికి తెలుసు? మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు భగవద్గీత చదివితే తెలుస్తుంది. మనం ఇన్ని రూపాలు అని చెప్పుకుంటున్నాం కదా, ఇవన్నీ దే ఆర్ ఆల్ ఫార్మ్స్, నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ వన్ రియాలిటీ అనేటువంటిది మనకు గీత చదివితే తెలుస్తుంది, ఆ వింటే తెలుస్తుంది. మనం సీరియస్గా ఎప్పుడైతే పుస్తకాలు చదివి సంస్కృతం నేర్చుకోవాల్సిన పనిలే. దయచేసి ఇంగ్లీష్లోనే చాలామంది చాలా గొప్పగా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ స్వామీజీస్ చెప్తున్నారండి. ఇప్పుడు మన స్వామీజీలే కాకుండా అమెరికన్ స్వామీజీస్, ఒక ఆయన తదాత్మానంద అని ఒక ఆయన ఉన్నాడు, ఆర్షబోధ సెంటర్ అని ఒకటి ఉంది. ఆర్షబోధ సెంటర్లో వన్ అమెరికన్ స్వామి ఈజ్ టీచింగ్ వేదాంత. సో అమెరికన్స్ అంతా కూడా హిందువులు అయిపోతున్నారు చాలామంది. సో అది మనం గమనించాలి. కాబట్టి హిందూయిజం ఎక్కడ పోతే మనం భ్రష్టు పడుతున్నాం అంతే. మనం చదువుకోకుండా మనం చెడిపోతున్నాము. మనం చెడిపోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మన పిల్లల్లో ఆత్మవిశ్వాసం పోతుందండి. మన పిల్లల్లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేటువంటి పోతుంది. అరే ఐ బిలాంగ్ టు ఏ గ్రేట్ ట్రెడిషన్. మనకి ఇంత గొప్ప ఋషులు ఇంత ట్రెడిషన్ ఇచ్చారు కదా, ఈ ట్రెడిషన్ మనం తెలుసుకోకుంటే మనం ఎంత అజ్ఞానంలో ఉంటామండి. ఎవడో వచ్చి చెప్తాడు, అరే మాకు ఒకడే దేవుడు చూసినావా, నీకు ఒక హనుమంతుడు, ఒక కోతి దేవుడు, ఒక ఏనుగు దేవుడు అంటారు. అది ఏమిటి, వాట్ ఈజ్ ఇట్? మన పుస్తకాల్లో ఉన్నటువంటిది ఏంటి అనేది మనం తెలుసుకోకపోతే మనం వీ ఫీల్ ఇన్ఫీరియర్. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. బ్రాహ్మణులు ఏదో సమాజంలో నీకు సొసైటీని క్యాస్ట్ని క్రియేట్ చేశారు, వీళ్ళందరూ విలన్స్ అని చెప్పారంటే మనం వీ ఫీల్ గిల్ట్ కాంప్లెక్స్. ఈ గిల్ట్ కాంప్లెక్స్ వల్ల ఏమైంది, ఒక 100 సంవత్సరాల క్రితం కమ్యూనిస్టులను చూస్తే కమ్యూనిస్టులు కూడా బ్రాహ్మణులేనండి. బ్రిటిష్ టైంలో చాలామంది, బ్రిటిష్ టైంలోనే కాదు, బ్రిటిష్ టైం వెళ్ళిపోయిన తర్వాత కూడా నిన్న మొన్నటి వరకు కమ్యూనిస్టులు, నక్సలైట్లు వీళ్ళందరిలో చాలామంది బ్రాహ్మణులేనండి. ఎందుకంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను, నాకు తెలుసు. చాలామంది కమ్యూనిస్టులు, నక్సలైట్లు అందరూ కూడా బ్రాహ్మణులే. ఎందుకు? వీళ్ళందరూ కూడా గిల్ట్ ఫీలింగ్తో వెళ్ళిపోయినారు. అరే మన వాళ్ళు బ్రాహ్మణులు అంటే విలన్స్, బ్రాహ్మణులు మిగతా వాళ్ళందరినీ తొక్కిపెట్టారు. అరే బ్రాహ్మణులు నిజంగా తొక్కిపెట్టారండి? మహాభారతం చదవండి, బ్రాహ్మణుడు ఉంటే భిక్షాటనం చేసి జీవించేవాడు. మనుస్మృతి చదవండి, మనుస్మృతి ప్రకారం బ్రాహ్మణుడు 5,000 ఏళ్ల క్రితం భిక్షాటనం చేసి జీవించేవాడు. అందరిళ్లలో వాడు భిక్ష తీసుకోవాలన్నమాట. బ్రహ్మచారి అంటే వాడు భిక్ష తీసుకోవాలి. గృహస్థు కూడా వాడికి జరగకపోతే వాడు కూడా భిక్ష తీసుకోవచ్చు. సో ఈ విధంగా మన పుస్తకాలు మనం చదవాలండి. దయచేసి దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ మెటీరియల్ నౌ వెరీ వెరీ ఫ్రీలీ అవైలబుల్. మన బలం, మన స్ట్రెంగ్త్ ఏమిటి అని మనం తెలుసుకోవాలంటే మన పుస్తకాలు చదవాలి. మన గొప్పదనం ఏంటి తెలుసుకోవాలంటే వేరే వాళ్ళ పుస్తకాలు కూడా చదవాలి. ఇన్ వాట్ వే ఆర్ వీ సుపీరియర్, ఇన్ వాట్ వే అవర్ ట్రెడిషన్ ఈజ్ సో రిచ్ అని చెప్పి తెలుసుకోవాలంటే మనం నిజంగా వేరే పుస్తకాలు కూడా చదువుకోవాలి. వేరే వాళ్ళ పుస్తకాలు కూడా చదువుకోవాలంటే ఇతర మతాల పుస్తకాలు కూడా చదువుకోవాలి. తెలుసుకోకుంటే మనం చాలా మోసపోతామండి. ఇతర మతాల పుస్తకాలంటే ఉదాహరణకి ఐ ఆల్వేస్ సజెస్ట్ బుక్స్ లైక్
ఒక ఆయన బిల్ వార్నర్ అనే ఒక అతను ఉన్నాడు ఇంగ్లీష్లో, ఒక అమెరికన్ ప్రొఫెసర్, బిల్ వార్నర్, బిఐఎల్ఎల్ బిల్ WARNER, బిల్ వార్నర్ అని ఒక అమెరికన్ ప్రొఫెసర్. ఆయన రాసినటువంటి బుక్స్ చదవండి. ద బుక్స్ ఆఫ్ బిల్ వార్నర్ అని మీరు ఇంటర్నెట్లో కొడితే మీకు అంతా వస్తుంది అనమాట. సో ఇవి ఇతర మతాలని తెలుసుకోవాలి, మన మతాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే మనం మన పైన ఎంత రెస్పాన్సిబిలిటీ ఉన్నది. అంతేకాకుండా మనము ఉద్యోగాలు మానేయాలని నేను చెప్పడంలే. మీరు ఉద్యోగాలు చేయకండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయొద్దు, నువ్వు డాక్టర్ కావద్దు, ఇంకేదో ఒక ప్రొఫెసర్ కావద్దు అని చెప్పడంలే. మీరు ఏమన్నా కండి, ఇది మనం తెలుసుకోవడము పెద్ద బరువేం కాదండి. ఇప్పుడు సపోజ్ సంబడి ఈజ్ ఎ డాక్టర్, సంబడి ఈజ్ ఎ ప్రొఫెసర్, వాళ్లకు అంతంత చదివి ప్రొఫెసర్లు అయినటువంటి వాడికి 4 లెక్చర్స్ వినడం కష్టమేమండి. మరి దానిపైన ఒక ప్రిజుడిస్ ఉందంటే మనం ఈ ప్రిజుడిస్ పోగొట్టుకొని నిజంగా మనం సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుకోవాలి. ఈ ప్రిజుడిస్ వల్ల ఏమవుతుంది, ఇదంతా నాన్ సెన్స్ అని చెప్పని వీడు అనుకుంటుంటాడు. వీడెంతసేపు ఎలాగ అనుకుంటారో వాళ్ళ పిల్లలు కూడా అలాగే అనుకుంటారు. వాళ్ళ పిల్లలే ఈ లవ్ జిహాద్కు లేక మరొకదానికి బలైపోతుంటారు. కాబట్టి మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే మన పిల్లలు చాలా సెల్ఫ్ ఎస్టీమ్తో, ఎంతో ఆత్మగౌరవంతో, గిల్ట్ కాంప్లెక్స్ లేకుండా ఒక సెల్ఫ్ ఎస్టీమ్తో బతకాలంటే మన ట్రెడిషన్ మనం తెలుసుకోవాలి, వేరే వాడి గురించి కూడా తెలుసుకోవాలి. నో ద ఎనిమీ అని ఒకటి ఉంది కదా, మనపైకి మనం చేస్తున్నటువంటిది మనం వేరే వాడిని ఆక్రమించుకోవాలని మన బాధ కాదు. మనకున్న సంస్కృతిని మనం కాపాడుకోవాలయ్యా అని మనం అంటుంటే, అరే హిందువులందరూ ఫండమెంటలిస్ట్ అని ఇప్పుడు వాదించే వాళ్ళు ఉన్నారు. హిందువులు ఎక్కడ ఫండమెంటలిస్ట్ అండి? మనం ఆత్మరక్షణ కోసం మనం పోరాడుతున్నాం. వేరే వాడు వచ్చి నిన్ను చంపేస్తాము అని చెప్పని అంటుంటే మనం ఆత్మరక్షణ కోసము మన సిద్ధాంతాన్ని కాపాడుకోవాలంటున్నాం. సో ఇది మనకు తెలియాలండి. వాట్ ఈస్ ది ఇంటలెక్చువల్ డిబేట్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ది సొసైటీ అనేటువంటిది మనం తెలుసుకోవాలి. నేను ఇటీవలే కొన్ని పుస్తకాలు కూడా రాశానండి. దానిలో ఒక పుస్తకంలో ముఖ్యంగా బ్రాహ్మణులు కులాన్ని సృష్టించలేదు అనేది అనేక విషయం గ్రంథాల్లో నుంచి నేనంతా గొప్ప పండితులతో, పెద్ద వాళ్ళతో, స్వామీజీలతో కూడా డిస్కస్ చేసి రాశాను. బ్రాహ్మణుడికి కులానికి సంబంధం లేదు. కులాలను సృష్టించడం అనేటువంటిది బ్రాహ్మణుడు చేసిన పని కాదు, మనుస్మృతిలో లేదు. వర్ణం కేవలం వర్ణము, దట్ ఈస్ సత్వగుణము, రజోగుణము, తమో గుణము అనే దాన్ని బట్టి చెప్పారు. కానీ కులం అనే దానికి నువ్వు ఈ కులము అని చెప్పని మనుస్మృతిలో లేదు, భగవద్గీతలో లేదు, ఇంకెక్కడ ఏ గ్రంథంలోనూ లేదు. ఎక్కడుందో చూపించండి. నేను ఛాలెంజ్ చేశానంటే ఒక సంవత్సరం క్రితం ఇంగ్లీష్లో ఒక పుస్తకం రాశాను, ఇండిక్ రిలీజన్స్ ఛాలెంజెస్ ఫర్ సర్వైవల్ అనే బుక్ రాశా. దాన్ని నేనే మళ్ళీ తెలుగులో ఇటీవలే ట్రాన్స్లేట్ చేశా, భారతీయ మతాలు దేశ భద్రత అని. ఎందుకు ఈ పేరు టైటిల్ ఎందుకు మార్చానంటే, భారతీయ మతాలు ఉన్నంత కాలమే దేశం ఒకటిగా ఉంటుందండి. ఈ మతాలు ఎప్పుడైతే బలహీనపడతాయో అప్పుడు దేశం వీక్ అయిపోతుంది. వీక్ అంటే వీక్ అనే కాదు, బ్రేక్ అవుతుంది, దేశం బ్రేక్ అవుతుంది. ఎప్పుడు ఇతర మతాలు ఎప్పుడు పెరిగిపోతాయో అప్పుడు దేశం బ్రేక్ అవుతుంది. అప్పుడు పోలీసులు ఏం పని చేయలేరు, పోలీసులు ఏం చేయలేరు, ఆర్మీ కూడా మనల్ని రక్షించలేదు, ఎవరు మనల్ని రక్షించలేదు. ద ఫస్ట్ టార్గెట్ విల్ బి ద బ్రాహ్మణ్. కాబట్టి బ్రాహ్మణుడు అనేటువంటి వాడు హిందూ సమాజాన్ని అంతటిని కూడా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకుంటే దీన్ని మనం ఉద్యోగం మానేయమని నేను అంటంలే, మన ఉద్యోగాలు మనం చేస్తూ కూడా ఇవన్నీ చేయొచ్చండి. సో కాబట్టి అది నేను చెప్పేటువంటి విషయము. సో మనకు ఈ అవకాశం ఇచ్చిన మన అన్నదానం వారికి అందరికీ కూడా ధన్యవాదాలు, నాకు కృతజ్ఞతలు తెలుపుతూ, మనము ముఖ్యంగా మన సిద్ధాంతాన్ని సరిగా తెలుసుకోకుంటే మనం ఎంతో ఆత్మన్యూనతలో ఉంటామండి. కాబట్టి ఇలాంటి గిల్ట్ కాంప్లెక్స్, ఆత్మన్యూనత రాకుండా ఉండాలంటే మనం తెలుసుకోవాలి. వీ షుడ్ ఆల్సో నో ది అదర్ ఆర్గ్యుమెంట్. మన ఆర్గ్యుమెంట్ ఏంటి, అదర్ ఆర్గ్యుమెంట్ ఏంటి. ఎందుకంటే మన ట్రెడిషన్లోనే ఏంటంటే మనది ఆర్గ్యుమెంటేటివ్ ట్రెడిషన్. అంటే మనకు వాద ప్రతివాదాలు నడుస్తుంటాయి. నేను ఒక వాదం చెప్పాడు, మనం శంకరాచార్యుల చరిత్ర చదివితే శంకరాచార్యులు, మండన విష్ణుడు, అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిబేట్స్. అట్లాంటి డిబేటింగ్ ట్రెడిషన్ మంది. మన మూర్ఖంగా ఎవరో చెప్పింది నా బుక్కులో ఇలా ఉంది, ఇలాగే చేస్తాననేటువంటి మూర్ఖమైన ట్రెడిషన్ కాదు మంది. డిబేటింగ్ ట్రెడిషన్, ఆలోచించి ఒక డెసిషన్ తీసుకునేటువంటి ట్రెడిషన్. కాబట్టి దయచేసి మన గురించి తెలుసుకోండి, ఇతరుల గురించి కూడా తెలుసుకోండి, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. పేరెంట్స్ కూడా మన పిల్లల్ని ఈ మార్గంలో పెట్టాలి. ముఖ్యంగా కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళని జాగ్రత్తగా వాళ్లకు ఈ పుస్తకాలు, నేను ఇందాక చెప్పినటువంటి బిల్ వార్నర్ అనేటువంటి పుస్తకాలు, అతను రాసినటువంటి పుస్తకాలు ఇతర మతాలపైన మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే హిందూ మతం బాగుపడుతుందండి. అంతవరకు మనం వేరే దేశాల్లో ఉంటుంది కానీ మన దేశంలో బలహీనపడుతుందని నా అభిప్రాయం. నమస్కారం. ధన్యవాదాలు.